ఉంది కదా. సారీ. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా. స్టేడియంలో ఉన్నాను. రాబిన్ వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బీ ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నావా? వాడి రికార్డ్ని వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డ్ని నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పనే ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాట అన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాదే లెదరే, మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా నువ్వు, గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. ఏం చేస్తున్నావు బావా? ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది, కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి. అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్లో ఉంటుంది. ఆకాశం సైడ్ వేసావు అనుకో ఒక పెయింటింగ్ కనపడుతుంది బా. అదే అమ్మాయికి సైడ్ వేసావు అనుకో యాంగిల్కి ఒక పెయింటింగ్ కనపడుతుంది బా. అసలు ఏముంది అమ్మాయిల్లో? ఓసారి ప్రేమించుడు బావా, నీకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను. ఎవరితో? నా పరుగుతో. బా ఆగో, నేను వస్తున్నా బా, నేను పరిగెట్లేను బా, ఆగో. అబ్బా, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా? ఈరోజు ఏమన్నాయి బావా? ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాయి. స్పైక్స్ కిస్సులు. మాకు కూడా ఛాన్స్ ఉందని అడగొచ్చు కదా. చెప్పు తీసుకు కొడతా. నిన్ను చెప్తూ కొడతా అంటున్నారా? అబ్బచ్చా, షూస్ చెప్పులు కూడా వేసుకుంటా బావా. ఓసారి ప్రేమించి చూడరా, చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి. బావో, వైజాగ్లో ఫేమస్ పిచ్చి ఆసుపత్రి బా, ఖచ్చితంగా మనం అడగలను. మళ్ళీ అదేంటి బా, ఆకాశం సైడ్ వేస్తావు, షూస్ సైడ్ వేసానంటావు, పరుణ్ ప్రేమించానంటావు. బావా నీ విషయం లేదా, నాకు టెన్షన్ ఉంది బా. రే, ఆ స్పైక్స్ వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని అందుకోవాలి. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, తర్వాత ఒలింపిక్స్ రా. ఖచ్చితంగా నీకు ఏదో అయింది బా. పదరా. పిచ్చి హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. మనం టీ దాటాక 6 రూపాయలు ఉన్నాయా? లేవు. ఆ స్పైక్స్ ఎంత తెలుసా? 6000. ఆశకి అద్దు ఉండాలి బావా ప్రతిదానికి నువ్వు. పెయింటింగ్ ఎదిరింది. ఎక్స్క్యూజ్ మీ, కట్టు కొంచెం పైకుంటే బాగుండేమో. అయితే రా షాపింగ్కి వెళ్దాం. యాదవా బాబాయ్, చంపీలు నమ్ముకునే దానిలో ఉంది. జేబులో రూపాయలు లేకపోయినా అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యం ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా సెక్సీగా ఉంటుందిరా. తెస్తావా? రామ్ కమ్ ఆన్, ఈ స్పైక్స్ నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను సార్, నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూంలో ఉన్నాయి.